హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాలవన్యస్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా డెవిల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అవి చూస్తేనే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఆదరణ అభిమానాలని మాకు అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నా డెవిల్ గాడితో రొమాన్స్. అంత దగ్గరగా అమాయకమైన ఆమె మోము చిన్నపిల్లల కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఒడిలో నుండి పైకి లేవాలని ట్రై చేస్తూ ఉంటే వేసుకున్న ఫ్రాక్ సైడ్కి జరిగిపోయి ఆమె తెల్లని స్లీవ్లెస్ షోల్డర్ కనిపిస్తూ బయట ప్రపంచాన్ని మర్చిపోతాడు డెవిల్. ఆ డ్రీమ్ లైట్ లో తెల్లని ఆమె దేహం, నల్లటి డ్రెస్, చందమామ లాంటి మోము, మధ్య మధ్యలో మత్తుగా మూసుకుపోతున్న కళ్ళు చేస్తున్న అల్లరి వెర్రసి అతని బ్రహ్మచర్యాన్ని పక్కన పెట్టేలా చేసి మెల్లిగా ముందుకు వంగి బుగ్గ మీద చటుక్కున ముద్దు పెట్టేస్తాడు డెవిల్. అంతే. అప్పటి వరకు ఒడిలో ఉన్న అని లేవడానికి ట్రై చేస్తూ కాళ్ళు చేతులు విదిలించుకుని చిన్నపిల్లలా అల్లరి చేస్తున్న మాయ దెబ్బకి నోరు కప్పలా బార్లా తెరిచి ఉండిపోతుంది. డెవిల్ కూడా అతను ఉన్న ప్లేస్ మాయ వలన అనుకుంటా అలానే పెదాలని ఆమె బుగ్గ మీద అంటించి ఉంచేస్తాడు ఇంకో నిమిషం పాటు. ఆ టైంలో అతనికి ఏమవుతుందో కూడా మర్చిపోతాడు. బుగ్గల మీద నుండి పెదాల వరకు రాస్తూ ముద్దులో ఇంకొంచెం ముందుకు వెళ్దామని అంటున్న అతను మనసు చెప్పినట్లు వింటుంటే అతని మీసాలు తగిలి గిలిగింతలు అనిపించి ఒక్క క్షణం అలాగనే ఉండిపోతుంది మాయా. కానీ అతని పెదాల ప్రయాణం ఆగకుండా ముందుకు వెళుతుంటే చప్పున తెలివి తెచ్చుకుని గట్టిగా బలవంతం ఉపయోగించి తల పట్టుకుని వెనక్కి తోసేస్తూ ఉంది. యూ ఇడియట్, నన్నే కిస్ చేస్తావా? నా ఫస్ట్ కిస్ దుబ్బేసావమ్మా పిల్లాడు అని గట్టిగా, అలాగే అతని ఒడిలో నుండి కనీసం లేవకుండా రాగం అందుకుంటుంది. దెబ్బకి ఈసారి డెవిల్కి తెలివి వస్తుంది. ఇదేంటి, నేను ఇలా ముద్దు పెట్టేశాను అని కంగారుగా చుట్టూ చూస్తాడు. మాయ ఏడుపుకి ఒక్కొక్కరుగా వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ డెవిల్కి మాత్రం కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మాయాని పక్కన కూర్చోబెడదాం అనుకునే లోపే జరిగే అనర్థం జరిగిపోయింది. సడన్ గా కార్తిక్ కి డెవిల్, రోహన్ కి మాయా ఇద్దరు గుర్తు వస్తారు. ఓ షిట్ అంటారు గట్టిగా ఒకేసారి. సారీ, నా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను నీతో మాటల్లో పడ్డాను, చూసుకోలేదు అంటాడు కార్తీక్. నేను కూడా సార్, నా వైఫ్ వాష్రూమ్ నుండి వచ్చేసి ఉంటుంది, నేను వెళ్ళాలి. మళ్ళీ హైదరాబాద్ లో కలుద్దాం, బాయ్ సార్ అనేసి ఇద్దరు చెరోవైపు పరిగెడతారు. హలో, ఇక్కడ బార్ రూమ్ ఎక్కడా అని బేరర్ని అడిగితే అతను స్మోక్ జోన్ అవతల అన్నట్లు చూపిస్తాడు. ఇంకా లేట్ చేయకుండా అటు కార్తీక్ పరుగు పెడితే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి మాయా లోపల ఉందో లేదో తెలియక అక్కడే తర్చాడుతూ ఉంటాడు రోహన్. రేణు, శ్యామ్ ఎక్కడ? డాన్స్ ఫ్లోర్ మీద ఉన్న అరుణ్ మామూలుగా మాట్లాడుతూ అడుగుతూ ఉంటే వినిపించక గట్టి గట్టిగా అరిచి అడుగుతాడు. చుట్టూ చూసి ఇందాక రోహన్ శ్యామ్ని ఎటో తీసుకుని వెళ్ళాడు, ఇంకా రాలేనట్లు ఉంది, ఎక్కడికి వెళ్ళారో? రోహన్ కూడా శ్యామ్తో వెళ్ళాడు అని చెప్పగానే బహుశా ప్రైవేట్ గా కూర్చుని కొత్త జంట ఊసులు చెప్పుకుంటున్నారేమో. అసలు ఇంకో 4 రోజుల్లో హనీ కూడా హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు, వాళ్ళకి టైం ఇవ్వడమే మంచిదిలే అనుకుని అరుణ్ కూడా ఇంకేమీ అడగడు. ఇంకా అరుణ్, రేణు, రీతు డాన్స్ చేస్తూ ఉండిపోతారు. మాయ ఏడుపుకి ఒక్కొక్కరు వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ డెవిల్కి మాత్రం కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మాయాని పక్కకి కూర్చోబెడదాం అనుకునే లోపే జరిగే అనర్థం జరిగిపోతుంది. అంతలా వామిటింగ్ చేసినా కూడా డెవిల్ షర్ట్కి మూతి తుడిచేసి మళ్ళీ ఏ అని రాగం స్టార్ట్ చేసేసరికి
లోపల దాగున్న తిక్క మళ్ళీ నిద్రలేస్తుంది డెవిల్ బాబుకి. ఒక్క ఉదుటున మాయాని 2 చేతులతో నడుము పట్టుకుని పక్క లేపి సోఫాలో పక్కకు తోసి ఫాస్ట్‌గా క్లీన్ చేసుకోవడానికి వెళ్తాడు. వాష్ చేసుకునేటప్పుడు మాత్రం అద్దంలో చూసుకుని సడన్‌గా మాయ ఫేస్ మళ్ళీ గుర్తువచ్చి తనకి ముద్దు పెట్టడం, మాయ పెదాలు వణకడం, ఫస్ట్ కిస్ అంటూ ఏడవడం గుర్తొస్తాయి. చిన్నగా నవ్వుకుని అయ్యో! ఎలా ఉందో అనుకుంటూ వచ్చి చూసేసరికి అక్కడ మాయ కనిపించదు. అప్పటికే రోహన్ వచ్చి మాయని అలా చూసి మెల్లిగా అక్కడి లేడీస్ హెల్ప్‌తో బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా డెవిల్ పాపం పబ్బంతా 3 రౌండ్స్ వేసి ఒకవేళ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఉంటారులే అనుకుని కార్తిక్‌కి మళ్ళీ కాల్ చేస్తాడు. హలో! ఎక్కడికి వెళ్ళిపోయావు అజ్జు? నీకోసం నేను బాత్రూమ్‌తో పాటు అన్నీ వెతుకుతున్నా. అసలు నువ్వు పబ్‌లోనే ఉన్నావా? ఇంకా కాల్లో సౌండ్ గట్టిగానే వినిపిస్తూ ఉన్నా కూడా మనిషి కనిపించక అనుమానంగా అడుగుతాడు. ఇక్కడే ఉన్నాను అని తను ఉన్న ప్లేస్ చెప్పగానే కార్తిక్ వచ్చి డెవిల్ డ్రెస్ చూసి షాక్ అయి ఏమైంది అని అడుగుతాడు. అనుకోకుండా డ్రింక్ మీద పడ్డాయి, వాష్ చేసుకున్నాను అందుకే అని చెప్తాడు. కానీ మాయ తిన్న ఫుడ్ కూడా బయటకు వచ్చేయడంతో మరకలుగా అలాగే ఉంటుంది డ్రెస్ అంతా. ఓకే, లేట్ అయింది వెళ్దాం. ఇలాగే ఉంటే అసలు బాగోదు, పద అని కార్తీక్ అనేసి అక్కడితో ఇంకేం అడగకుండా ఆగిపోతాడు. ఇంకిద్దరు బయటికి వచ్చేసి వాళ్ళు తీసుకున్న హోటల్కి వెళ్ళిపోతే రోహన్ క్యాబ్ బుక్ చేసుకుని మాయాతో వెళ్తూ అరుణ్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసేస్తాడు. రూమ్ కి వెళ్ళిన డెవిల్ కి ఇంకా మాయా ఫేస్ నే గుర్తు వస్తూ ఉంటుంది. చిన్నగా నవ్వుకుంటూ ఉంటే ఏంటి అజ్జు, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడుగుతాడు కార్తీక్. ఏం లేదు బావా, ఏదో సిల్లీ ఇన్సిడెంట్ గుర్తొచ్చిందిలే అనేసి వాష్రూమ్ లోకి వెళ్ళిపోతే ఎప్పుడూ లేనిది అజ్జులో నవ్వు ఊరికే వస్తుందా అని అక్కడతో అది వదిలేస్తాడు కార్తీక్. డేస్ ఆర్ పాసింగ్. డెవిల్ కార్తిక్ నెక్స్ట్ డేనే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే ఆ తర్వాత 3 రోజులకి అరుణ్ ఫారెన్ వెళ్ళిపోతాడు. ఎయిర్పోర్ట్ కి అందరూ వెళ్ళి చాలా భారంగా సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేస్తారు. ఆ నెక్స్ట్ డేనే రోహన్ కూడా వెళ్ళిపోతాడు అనేసరికి ఇంట్లో అందరూ పూర్తిగా డల్ అయిపోతారు. ఆంటీ, నేను శామ్ అలా బయటకు వెళ్ళేసి వస్తాం అని పర్మిషన్ అడుగుతాడు రోహన్. అదేంటి హనీ, అలా అంతలా అడగాల, వెళ్ళిరండి, నువ్వు కూడా రేపు వెళ్ళిపోతున్నావు అని శామ్ చాలా ఫీల్ అవుతుంది. నువ్వే కొంచెం నచ్చ చెప్పి నార్మల్ చెయ్యి. తనకి ఇంకో నెలలో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి నుండి ప్రిపేర్ అవ్వకపోతే ఎలా? అది తన అంబిషన్ మాత్రమే కాదు, వాళ్ళ నాన్నది కూడా అంటారు పూనం. ఓకే ఆంటీ అని నవ్వి మాయా రూమ్ లోకి వెళ్ళి చూస్తాడు. డల్గా బెడ్ పైన అడ్డంగా బోర్లా పడుకుని ఎటో చూస్తూ ఉంటుంది. శామ్, బయటకు వెళదారా అని ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా బయటికి తీసుకుపోతాడు. ఎక్కడికి అని బైక్ మీద కూర్చుంటూ అడుగుతుంది. ఇంకెక్కడికి, మన ఫేవరెట్ ప్లేస్ బీచ్కి అనగానే చిన్నగా నవ్వి ఓకే అంటుంది. కాస్త దూరం వచ్చాక సైడ్కి ఆపేస్తాడు బైక్. చుట్టూ చూస్తూ ఇక్కడ ఎందుకు ఆపావు అని దిగిపోతూ ఉంటే, దిగకు బుజ్జమ్మ, మనం ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 15 మినిట్స్ అయ్యింది. ఇప్పటికి కూడా నువ్వు నాకు దూరంగానే కూర్చున్నావు తెలుసా? కంప్లైంట్ చేస్తున్నట్లు ఫస్ట్ టైం తనే అలకగా మొహం పెడుతూ చెప్తాడు. పాపం మన పిచ్చి మాయకి అర్థమైతే కదా, అందుకే ఇంకా తింగరగా దూరంగా కూర్చోవడం ఏంటి, నేను మామూలుగానే కూర్చున్నా అని ఎప్పుడూ ఇంతేగా అంటూ తన పొజిషన్ చూసుకుంటూ ఉంటుంది. ఓసే తింగరి పుజ్జమ్మ, నువ్వు ఎప్పుడు కూర్చునేది మనం ఫ్రెండ్స్లా ఎలా ఉంటే ఎలా ఉండేవాళ్ళమో అలా, కానీ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మాత్రమే కాదు కదా అంటాడు అద్దంలో నుండి చూస్తూ. అంతే, మళ్ళీ మాయ గుండె రేజ్ అవుతుంది. అయితే కాదు, నీ చేతులు ఇటివ్వు అంటే పక్క నుండి 2 అరచేతులు చూపిస్తుంది. ఇలా కాదు అంటూ అతని చేతులు కింద నుండి అంటే రోహన్ నడుము చుట్టూ చేతులు వేయించుకుని శామ్ 2 చేతులు కలిపి పట్టించుకుని ఇలా అన్నమాట అంటూ కొంచెం ముందుకు లాగుతాడు.
దెబ్బకి హనీ అని అరుస్తుంది. ఏమైందే? నా వల్ల కాదు, నాకు టెన్షన్ అంటూ చేతులు వెనక్కి లాగేసుకుంటూ ఉంటే, టెన్షన్ లేదు, ఏమీ లేదు. రేపు నేను వెళ్ళిపోతున్నాను. అయినా ఇలా దూరంగానే ఉంటావా? మళ్ళీ అలకగా గొంతు మార్చి అడుగుతూ ఉంటే ఈసారి మాయకి కూడా బాధగా అనిపిస్తుంది. అవునులే హనీ, కానీ కానీలే, కానీ గీని కాదు, పట్టుకో అంతే అంటూ మళ్ళీ చేతులు ముందులాగానే పెట్టి కొంచెం ముందుకు లాగుతాడు. తనకి టెన్షన్ గానే ఉన్నా ఇప్పుడు హనీ తన హస్బెండ్, భయం టెన్షన్ పోగొట్టుకోవాలి, అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ లా హ్యాపీగా వాళ్ళ ఫ్రీ టైం ని ఎంజాయ్ చేయాలి అని మనసులో తనకి తానే చెప్పుకుని చాలా లైట్ గా టచ్ అవుతూ తల వాలుస్తుంది. అసలు టచ్ అయ్యిందో లేదో కూడా తెలియకుండా ఉంది రోహన్ కి. ఒక తల మాత్రమే తెలుస్తూ ఉంటుంది. కానీ ఇదే చాలా ఎక్కువలే అని అనుకుంటూ మళ్ళీ బైక్ స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు కాసేపటికి బీచ్ కి రీచ్ అయిపోతే, ఆ రోజు లక్కీగా వీకెండ్ కావడం వల్ల పెద్దగా జనాలు కూడా ఉండరు. ఇద్దరు ఇసుకలో పక్క పక్కనే కూర్చుని వస్తున్న అలల్ని చూస్తూ ఉంటారు కామ్గా. సడన్ గా మాయ భుజం మీద చేయి పడుతుంది. ఉలిక్కిపడి పక్కకు చూస్తే అలల్ని చూస్తూ రోహన్ గట్టిగా ఊపిరి వదిలి హనీ, నీకు నా మీద కోపం వస్తుందా అని అడుగుతుంది మెల్లిగా. ఎందుకు? నేను నీకు ఇంకా దగ్గర అవ్వడం లేదుగా. న్యూలీ మ్యారీడ్ కపుల్ కి చాలా విషెస్ ఉంటాయి, కానీ నేను నీతో ఫ్రీగా ఉండలేకపోతున్నాను, సారీ అంటూ తల కిందికి దించేస్తుంది మాయా. వెంటనే తన చుబకం కింద చెయ్యి పెట్టి పైకి ఎత్తి కళ్ళలోకి చూస్తూ, లేదు బుజ్జమ్మ, అలా అనకు. నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, నీకోసం నేను లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తాను. నా వరకు మన పెళ్లి కూడా ఇప్పుడే ఇష్టం లేదు. మనం ముందు లవర్స్ లా ఉంటూ చాలా ఎంజాయ్ చేయాలి అనుకున్నాను. కానీ మమ్ వాళ్ళు ఇలా కానీ నువ్వేమీ అలా ఫీల్ అవ్వకు. నేను ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాను. నువ్వు నీకు కూడా హాలిడేస్ ఇస్తే చెప్పు, హ్యాపీగా అక్కడికి వస్తే హైదరాబాద్ అంతా చూడొచ్చు అంటూ ఇద్దరు చీకటి పడే వరకు అక్కడే ఉండి ఏవేవో మాట్లాడుకుంటూ తెలియకుండానే ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చెప్పుకుని నవ్వుకుంటూ ఉండిపోతారు. ఆ కాసేపట్లోనే రోహన్ తన మీద ఎంత ప్రేమ లోపల దాచుకున్నాడో మాయకి పూర్తిగా అర్థమవుతుంది. అలా రోహన్ మాటలు చెప్తుంటే అతన్నే ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే డిసైడ్ అవుతుంది ఇక తను రోహన్ ని పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి అని. అలాంటి ప్రేమని వదులుకోకూడదు, ఏదో పిచ్చి భయాలు ఆలోచనలతో దూరం చేసుకోకూడదు అని. తను నా భర్త అని మనసులో అనుకుంటూ ఉంటే చెప్పలేని ఫీలింగ్. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కూర్చుంటే ఇంతకు ముందులా టెన్షన్ లేదు, కాస్త ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మాయాకి ఆ టైంలో. నేను నా రోహన్ మమ్ భయ ఆంటీ అంకుల్, ఇది నా ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. అజ్జు, అజ్జు, నాన్న అజ్జు అని గట్టి గట్టిగా బయట నుండి అరుపులు కేకలు. డోర్ కూడా చాలా గట్టిగా దబా దబా బాధేస్తూ ఉంటారు. మాయ తన ఆలోచనల నుంచి బయటికి వస్తే డెవిల్ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేస్తాడు. ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది మాయా. బుల్లెట్ తగిలిన వైపు చెయ్యి సడన్ గా నిద్రలో నుండి లేచేసరికి పెయిన్ వస్తున్నా కూడా ఏదో ఏమయ్యిందో అని కంగారుగా డెవిల్ వస్తాడు కూడా. డోర్ అవతల ఉన్న కల్పన మాయాని చూసి అసహ్యంగా ఫేస్ పెట్టి పక్కకి తప్పుకో అని భుజంపై చేయి వేసి కోపంగా పక్కకి తోస్తుంది. నానా అజ్జు అంటూ డెవిల్ ని గట్టిగా ఒకసారి హక్ చేసుకుని ఏడుస్తారు కల్పన. మమ్ ఏమైంది? ఆర్ యు ఓకే? ఎప్పుడు ఇంతలా ఏడవని డిగ్నిటీని మెయింటైన్ చేసే కల్పన అలా ఏడుస్తూ ఉంటే కొంచెం కంగారు మొదలవుతుంది డెవిల్లో. ఈ మాయ మంచిది కాదు నాన్న, పంపించేద్దారా. వసంత్ ఎన్నిసార్లు చెప్తున్నా నేను నమ్మలేదు అంటుంది. ఇప్పుడు ఏమైందని? ఏం కాలేదు కదా మామ్, అది జస్ట్ యాక్సిడెంట్ గా బుల్లెట్ తగిలింది అంతే అంటూ ఓరగా తల పైకెత్తి వాళ్ళకి ఎదురుగా నిల్చుని అదంతా కొంచెం టెన్షన్ గా చూస్తున్న మాయను చూస్తే అంటాడు. ఆ మాటకి మాయాకి మళ్ళీ ఎందుకో ఏడుపు వస్తున్నా కంట్రోల్ చేసుకుని మొహం పక్కకు తిప్పేస్తుంది.
ఏమైందని మెల్లిగా అడుగుతావేంటి అజ్జు? ఆ పిల్లనే నాతో ఇప్పుడు స్వయంగా చెప్పింది. నేను చంపాలనే వచ్చాను, కావాలనే షూట్ చేశాను. నాకు పెళ్లి కూడా ఇది వరకే అయిపోయింది. మా హస్బెండ్ని మీ అబ్బాయి చంపడం వల్లే చంపాలని వచ్చాను అని చెప్పిందిరా అంటారు కోపంగా మాయానే చూస్తూ. అంతే, ఆ మాటకి డెవిల్ కళ్ళలో మళ్ళీ కోపం పెరిగిపోతుంది. ఈసారి మాయ కూడా ఉలిక్కిపడి వాళ్ళనే చూసి భయంతో డెవిల్ని చూసేసరికి తననే తీక్షణంగా చూస్తూ ఉంటాడు. మామ్, ఆ విషయాలన్నీ నాకు తెలుసు. అదంతా తను కావాలని చెప్తుంది. అర్థం చేసుకో. అలా తనతో ఎవరు చెప్పిస్తున్నారో నేను కనుక్కుంటాను. నువ్వు మాయాని తప్పుగా అనుకోకు. అలాగే ఈ విషయం ఎవరితో చెప్పకు అను బామ్మ టెన్షన్ పడతారు అని డెవిల్ అంటుంటేనే కింద నుండి కూడా రాజీ బామ్మ అరుపులు వినిపిస్తాయి. చెప్పేశావా అని కోపం కంట్రోల్ చేసుకోవడానికి పళ్ళు దవడలు బిగించి కళ్ళు మూసుకునే చేత్తో నుదురు రుద్దుకుంటూ ఉంటాడు. చెప్పకుండా ఈ మహాతల్లిని ఇంకా దేవతని చెయ్యాలా అజ్జు? జరిగిన వరకు చాలు. ఇంకా ఈ అమ్మాయి మన ఇంట్లో ముఖ్యంగా నీతో ఉండడానికి వీల్లేదు. కావాలంటే పోలీస్ కేసు నుండి బయటపడేయి. అంతే, అదే ఎక్కువ తనకి. ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే తన సంగతి వసంత్ చూసుకుంటారు అని చెప్పుకుంటూ పోతూ ఉంటుంది కల్పన. ఈలోపు కింద నుండి కూడా కేకలు వినిపిస్తూ ఉంటే కార్తీక్ రియా కూడా వచ్చేస్తారు ఏమైందో అని. అను అప్పటికే లో బీపీ వచ్చి సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుని గుండెలపై చెయ్యి వేసుకుని కంగారు తగ్గించుకుంటూ ఉంటుంది. ఇంకా కల్పన డెవిల్ కూడా ఏమైందో అని కిందకి పరిగెడతారు. మాయా మాత్రం ఏడుస్తూ అక్కడే అదే రూమ్లో గోడకి జారబడి చేతిలో మొహం మూసుకుని ఉండిపోతుంది. ఏమైంది అత్తయ్య? అనుకి ఏమైంది అని ఫాస్ట్గా స్టెప్స్ దిగి వస్తుంది కల్పన. అప్పటికే అను చుట్టూ కార్తిక్, రియా, రాజీబామ మూగి మూగి పిలుస్తూ ఉంటారు. డెవిల్కి కూడా టెన్షన్ అనిపించి ఫాస్ట్గా వెళ్ళి చూస్తాడు. ఏం కాలేదు అత్తయ్య, టెన్షన్కి బీపీ లో అయినట్లుంది. నేను రూమ్లోకి తీసుకుని వెళ్తాను, కాసేపు చూసి డాక్టర్కి కాల్ చేస్తాను అని రెండు చేతుల్లో ఎత్తుకుని వాళ్ళ రూమ్లోకి తీసుకుని వెళ్తాడు కార్తీక్. వాళ్ళు వెళ్ళిపోయాక రాజీ మాత్రం అజు, నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు, నా మాట వినరా, ఆ పిల్లని పంపించాయి అంటుంది ఏడుస్తూ. బామ్మ, మీ అందరికీ చెప్పేది అర్థం కావడం లేదా? తనేం చేయలేదు అంటాడు. అప్పటికే నొప్పి తెలుస్తూ ఉంటుంది కానీ ఇగ్నోర్ చేసుకుంటూ ఉంటాడు. బావా, నీకేమైంది? అది వచ్చి 10 రోజులు అయ్యింది, అంతలోనే అంత నమ్మకమా? అసలు నిన్ను మాట కంప్లీట్ అవ్వకముందే రియా, ఇనఫ్, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో డెవిల్ కోపంగా చెప్తూ ఉంటే ఈసారి కల్పన రాజీలకి కూడా కోపం వస్తూ ఉంటుంది. అజు అని కల్పన ఏదో చెప్పేలోపు పై రూమ్ నుండి మాయా డెవిల్ ఫోన్ పట్టుకుని పరిగెత్తుకుంటూ కిందకి వస్తుంది. అందరూ మళ్ళీ తననే చూస్తూ ఉంటే ఏడుపు సౌండ్ రాకుండా అతి కష్టంగా గొంతులోనే ఆపుకుంటుంది. అన్నీ తెలిసినట్లే వెక్కిళ్ళు కూడా వచ్చేస్తూ కళ్ళ నుండి నీళ్లు అలా కారుతూనే ఉంటాయి మాయాకి. ఇప్పుడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇల్లంతా అదిరిపోయేలాగా అరుస్తాడు డెవిల్ మాయాన్ని చూసి. మమ్మ మమ్మ వాట్? మళ్ళీ అంత గట్టిగా అరుస్తాడు. మమ్మని ముంబైలో ఎవరో కిడ్నాప్ చేశారంట డెవిల్ గారు. ఇప్పుడు మాయ ఏం చేస్తుంది? కల్పన వాళ్ళ మాటలో మాయా ఇంట్లో నుంచి ఉండనిస్తారా డెవిల్, లేదా పంపించేస్తాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూనంని డెవిల్ని కాపాడతాడో లేదో తెలుసుకోవాలి అని నాకు ఆతృతగా ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.